ఈ వేడి వేడి ఆనపకాయ తప్పడంతో తోటకూర స్వీట్ కార్న్ వడలు తింటుంటే ఆ స్వీట్ కార్న్ మన పంటికి తగిలి కరకరలాడుతూ ఎంత కమ్మగా ఉందో. ఈ హెల్దీ అండ్ క్విక్ రెసిపీ ఎలా చేయాలో చెప్తానో చూసేయండి. ఒక 2 కప్పులు స్వీట్ కార్న్ తీసుకోవాలి. 1 కప్ ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకో కప్పు డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పచ్చిశనగపప్పును నానబెట్టుకుని యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఒక లేత తోటకూర కట్టని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా జీలకర్ర పొడి, 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్ వేసుకోవచ్చు. మొత్తం మిక్చర్ని మెత్తగా ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చేత్తో ఒత్తుకొని ఇలా వడలు జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలి. ఈ వడలు మంచిగా వేగాయా లేదా తెలియడానికి చుట్టూ ఉన్న బబుల్స్ తగ్గిపోవాలి. అంతేనండి, సింపుల్గా హెల్దీ అండ్ క్విక్ రెసిపీ ఇంట్లోనే మనం ఇలా చేసుకోవచ్చు.